తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ వేయబోతున్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు. సిట్ ఇచ్చిన నివేదికను ఏకసభ్య కమిటీకి అందిస్తామని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేదే లేదని తేల్చారు. వైసీపీ వాళ్లు తప్పు చేసి కూడా ఆ తప్పును సమర్థించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన క్షణమే తన అన్నగా భావించారన్నారు మంత్రి లోకేష్. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ వచ్చి నాతో మాట్లాడిన తీరు, చంద్రబాబు కోసం తీసుకున్న స్టాండ్ ఎప్పటికీ మర్చిపోలేదని గుర్తు చేశారు. సంతోషంగా ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తుల కంటే కష్టాల్లో తోడుగా ఉండే వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పారు లోకేష్. అంబటి రాంబాబు అరెస్టుపై ఆయన కూతురు అంబటి శ్రీజ సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. దేవుడు తమ పక్షాన ఉన్నాడని, రాళ్లు విసిరిన అవి పువ్వులే అవుతాయని చెప్పుకొచ్చారు. తన తండ్రి గుడికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటే కొందరు టీడీపీ వాళ్లు కర్రతో దాడి చేసే ప్రయత్నం చేశారు, దూషించారన్నారు. ఈ సమయంలో తన తండ్రి కూడా ఆగ్రహానికి గురై నోరు జారారని, ఇంటికి వచ్చి పశ్చాత్తాపడ్డారని వివరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట నియోజకవర్గంలో పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జగ్గారెడ్డితో పాటు ఆయన కుమార్తె జై చైతన్యారెడ్డి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అందరినీ ఆకర్షించారు. విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విద్యార్థిని మృతిపై కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు స్పందించారు. దీపిక మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమన్నారు. దీపిక రాత్రి భోజనం బయట నుంచి తెప్పించుకుని తినేదని చెప్పారు. రాత్రి జూనియర్ డాక్టర్ వచ్చి ఒక కేసు సర్జరీ గురించి అడిగారని, కానీ దీపిక తనకు హెల్త్ బాగోలేదని చెప్పి పంపిందని చెప్పారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జాతీయ క్రీడాకారుల సంక్షేమం ద్వారా ఎంతో మంది క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించినట్లుగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకమైన సమాధానమిచ్చారు. మొత్తంగా 3 సంవత్సరాలలో 138 మంది క్రీడాకారులు సంక్షేమ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లుగా వివరించారు. రాజోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జనసేన కార్యకర్త ఖన్నాపై జరిగిన దాడిపై ఎమ్మెల్యే దేవర వరప్రసాద్ విచారించారు. దీంతో ఖన్నాకు మద్దతుగా వందల సంఖ్యలో జన సైనికులు అండగా నిలిచారు. దాడికి పాల్పడిన దిరిశాల బాలాజీ వర్గంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై బోడుపల్లి జనసేన పార్టీ అధ్యక్షుడు వంగరి సాయి కుమార్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ ను విమర్శించే స్థాయి మహేష్ కుమార్ గౌడ్ కు లేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తెలంగాణలో మొదలు పెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో పులి సంచారం కలకలం రేపుతోంది. రాజానగరం మండలం భూపాలపట్నం జి ఎర్రపాలెంలో ఆవు దూడల మృతి చెందాయి. దీంతో కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు గ్రామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పామ్ ఆయిల్ తోటల్లో పులి దాక్కుని ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టీటీడీ లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీపై వస్తున్న విమర్శలను డైవర్ట్ చేస్తున్నారని, అందుకే అంబటి రాంబాబు వ్యవహారం తెరపీకి తీసుకొచ్చారని జనసేన నేత తుమ్మి లక్ష్మీరాజ్ అన్నారు. దెంగాడ మండలం చింతలవలస పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వైసీపీపై విమర్శలు గుప్పించారు. కల్తీ నెయ్యిపై ఆధారాలున్నా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న పులిని సురక్షితంగా పట్టుకునేందుకు పూణే నుంచి 4 సభ్యులతో కూడిన రెస్క్యూ టీం వచ్చింది. రాజానగరం మండలం జి ఎర్రపాలెంలో పులి సంచరించిన ప్రాంతాల్లో పెద్ద పులి కోసం ఆపరేషన్ చేపట్టామని తెలిపారు ఫారెస్ట్ కన్జర్వేటర్. ప్రజల సందడి శతాబ్దాలకు పెద్ద పులి దాని దిశను మార్చుకుని గ్రామాలు దాటి వెళ్లిపోతోందని అధికారులు అంటున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును అంతం చేయడానికే కుట్ర పన్నారని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కృష్ణా జిల్లా అవనిగడ్డలో అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం రాజకీయం చేయాలని చూసి కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. కులాలు, మతాలు అతీతంగా వైసీపీ ప్రభుత్వం నడిచిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో సుజాతానగర్ కార్పొరేషన్ డివిజన్ల ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పవనన్న ఆరోగ్య భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. కిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో పవనన్న ఆరోగ్య భరోసా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ హెల్త్ సెంటర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. మేడారం జాతరకు సంబంధించిన 125 హుండీల లెక్కింపు పూర్తయింది. ఈ హుండీలో 2,49,60,000 రూపాయల ఆదాయం వచ్చింది. మొత్తం 828 హుండీల్లో ఇప్పటి వరకు 125 హుండీల కౌంటింగ్ పూర్తి చేశారు. లభ్యమైన ఆదాయం ఎప్పటికప్పుడు బ్యాంకులో జమ చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు.
ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంగా మైనర్ బాలికపై గ్యాంగ్ రేపు జరగలేదని మహిళా కమిషన్ తెలిపింది. అత్యాచార ఆరోపణలో వాస్తవమే లేదని జాతీయ మహిళా కమిషన్ ప్రాథమిక విచారణలో తేలింది. జాతరలో అలాంటి దురదృష్టకరమైన సంఘటన ఏది జరగలేదని నిర్ధారణకు వచ్చినట్లుగా కమిషన్ సభ్యులు తెలిపారు. లడ్డూ కల్తీపై పెద్ద రాద్ధాంతం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే జనసేన నేత కిలారి రోషయ్య గుంటూరులో అంటున్నారు. 2022లో ఇచ్చిన నివేదికను అప్పటి ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో ల్యాబ్స్ అన్ని కల్తీనే వినియోగించారని చెప్పాయని అన్నారు. వైసీపీ వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు జనసేన నేత పోగిరి సురేష్ బాబు. ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల తీరు మారలేదని శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఎద్దేవా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డివిజన్లో మంత్రి పొంగులేటి సుడిగాలి పర్యటన చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రచారం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మరింత భూస్థాపితం కావటం ఖాయమన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కంభం మండలం తరిమెల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఏలం వెంకటరమణ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. ఈ నెల 3న అస్సాం దిబ్రాగూడలో లెఫ్టినెంట్ హోదాలో విధులు నిర్వహిస్తూ ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనను ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. చేవేళ్లలో న్యాయవాది స్వప్న దారుణ హత్యను నిరసిస్తూ కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. పౌరుల హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్తోనే న్యాయవాదులకు రక్షణ కలుగుతుందని, లేకపోతే ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అవుతాయని అన్నారు. దీనిపై పార్లమెంట్లో చట్టం చేయాలని కూడా డిమాండ్ చేశారు. కూకట్పల్లి జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్నాతకోత్సవం ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం 82,547 మంది విద్యార్థులకు యూజీ, పీజీ, పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 87 డాక్టరేట్ డిగ్రీలు, 71 గోల్డ్ మెడల్స్ విద్యార్థులకు ప్రదానం చేయబోతున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో 7-8 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించాల్సిందిగా కోరారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో కల్తీ లడ్డులో సింథటిక్ కూడిన మిశ్రమాన్ని వాడి లడ్డూ తయారు చేసి భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15 తులాల బంగారం, 32 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పక్కా సమాచారంతో చాకచక్యంగా నిందితులను పట్టుకున్నట్లుగా తెలిపారు. నిందితులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించామన్నారు పోలీసులు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై కీలకమైన తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. డీజీపీ నియామక ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఏప్రిల్లో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను పరిగణలోనికి తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. తెలంగాణలో 12 ఏళ్లుగా పట్టిన తెలంగాణ పతనమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు వారసత్వ పార్టీలు అని ఆరోపించారు. ఈ పార్టీలో 12 ఏళ్లుగా పట్టిన తెలంగాణను నాశనం చేశారని మండిపడ్డారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వాస్తవాలు బయటపడుతున్నాయని తెలిపారు రామచంద్రరావు. లోకల్ బాడీ మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50% అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుందని ఏఐసీసీ సెక్రటరీ పెరుమాళ్ విశ్వనాథన్ అన్నారు. ఈ మేరకు సీట్ల కేటాయింపు జరిగినట్లుగా తెలియజేశారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ ఎన్నికల ఇంటింటి ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించి తమ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగాన్పల్లి పంచాయతీ పరిధిలో బిజ్జంపల్లి గ్రామంలో రైతులు వినూత్నమైన రీతిలో నిరసన తెలిపారు. భూములకు సంబంధించి రీసర్వేలో తప్పులు ఉన్నాయంటూ ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తూ శవయాత్ర నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతుల భూములు దాదాపు 70% భూములకు సంబంధించి తప్పులు ఉన్నాయంటూ సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తిరుమల కల్తీనే ఈ వ్యవహారంలో కొందరు అప్రూవల్ గా మారారని బీజేపీ నేత కర్నాటి ఆంజనేయ రెడ్డి అన్నారు. కల్తీ జరగడానికి భూముల కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భాస్కర్ రెడ్డిలే కారకులని ఆరోపించారు. వీరిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలంతా కోరుకుంటున్నారని తెలియజేశారు.
టీడీపీ కొత్త ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలో వెండి వాకిలి వద్ద 10 గంటలకు టీటీడీ నూతన ఈవోగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరుమల శ్రీవారిని హీరోయిన్ మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గంలో కొండెక్కారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నడకదారులు కొండెక్కే సమయంలో మీనాక్షితో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. కుత్బుల్లాపూర్పేటలో జహీరాబాద్ పిఎస్ పరిధిలో కొంపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్ కోసం బస్టాండ్లో వేచి చూస్తున్న సాయం అనే మహిళను బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ అభివృద్ధిలో దూసుకుపోతోందని, మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కు విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ మేయర్ అభ్యర్థిగా గాజుల ముఖేష్ గౌడ్ ను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఎల్లుండి బీజేపీ భారీ రోడ్ షో ఉంటుందని, ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మంత్రి ఆశీష్ చెల్లా, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొంటారని బీజేపీ నాయకులు చెప్పారు. సేవ్ తెలంగాణ, ఓట్ బీజేపీ నినాదంతో ముందుకు వెళ్లనున్నట్లుగా తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కరిమేరి మండలం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు. పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం కేంద్రంలో గంజాయి రవాణా చేస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వారి వద్ద నుండి 105 గ్రాముల గంజాయి, 1 బైకు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు. హైదరాబాద్ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ సాయి బాలాజీ క్యూబికల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 మహిళలు, 3 పురుషులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సామాన్యులను పీడించి లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 20,000 లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. కూటమి పార్టీల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని చెప్పారు. జన సైనికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలవరం జిల్లా చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్డుపై రాత్రి వేళల్లో భారీ వాహనాలపై నిషేధం విధించారు. ఘాట్ రోడ్డు పొగమంచుతో మలుపుల దగ్గర ఇబ్బందిగా మారిందన్నారు. ఇందులో భాగంగా భారీ వాహనాలు రాకుండా చర్యలు చేపట్టినట్లుగా అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. మైనారిటీలకు ఇచ్చిన హామీ ప్రకారం తాడిగడపలో ఈద్గా నిర్మాణాన్ని శ్రీకారం చుట్టారు. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యేలు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 162 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సరుకులను రవాణా చేసే గూడ్స్ ఆటోను పట్టుకున్నట్లుగా డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. గంజాయి తరలించడం, పండించడం నేరమని, ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రోత్సహించే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేయాల్సిందిగా ఉద్యోగ సంఘాలు కోరాయి. ఎంప్లాయీస్ బకాయిలు చెల్లించే విధంగా రోడ్ మ్యాప్ విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. నగదు రూపంలో వెంటనే చెల్లింపులు చేయలేని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించామని తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఎల్లమంది గ్రామంలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. వ్యాధులను గుర్తించి జాగ్రత్తలు తీసుకునేందుకు ఆరోగ్య దర్శిని అమలు చేస్తున్నామని తెలిపారు. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుతున్నారని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై నిరసన తెలియజేయాలని అనేక మంది జగన్ పర్యటనకు మద్దతిచ్చారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అక్షరాస్యత కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేశారు. మండలంలో ఫాజిల్ బాగ్పేటలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర ఉల్లాస అక్షరాస్యత కేంద్రాన్ని పనితీరుపై ఆరా తీశారు. అభ్యాసకుల అభ్యసన సామర్థ్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వాలంటీర్ టీచర్లు బోధిస్తున్న తీరు, అభ్యాసకులు అక్షరాలు రాస్తున్న విధానాన్ని గమనించి పలు సూచనలు చేశారు.
దేశ భద్రతలో సముద్ర తీరాల రక్షణ అత్యంత కీలకమని దానికోసం సిఐఎస్ఎఫ్ జవాన్లు చేస్తున్న సాహసయాత్ర స్ఫూర్తిదాయకమన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్రావు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో చేపట్టిన వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 బృందం గురువారం కళింగపట్నం చేరుకోగా ఈ యాత్రలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు ఎమ్మెల్యే. కుత్బుల్లాపూర్ బౌరంపేటలో గల ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు ఫామ్ హౌస్ పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. దీన్ని గమనించిన షంభీపూర్ రాజ్ తన సిబ్బంది ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ మహాశివరాత్రి తిరణాలకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. 15 నుంచి జరిగే ఉత్సవాలకు సంబంధించిన పనులను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. అక్కడ రోడ్లను శుభ్రం చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. పండుగకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. ఇళ్ల నిర్మాణాల లేఅవుట్ను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం ఎన్ని ఫ్లాట్లు, ఎన్ని ఇళ్లు మంజూరు అయ్యాయి, ఎన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి అపహరించిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్లో ఈ నెల 14-15 బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో కలిసి పాకాల బీచ్ను సందర్శించి జరగనున్న ఈవెంట్లపై పలు సూచనలు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ఒక చిన్నారి సైకిల్ తొక్కుతూ ఉండగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తోమాండ్రు వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేకలు విన్న స్థానికులు బాలుడిని కాపాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పేదల ఆరోగ్య రక్షణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడతాయన్నారు. నెల్లూరు నగర సంతపేట పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు శివశంకర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని నుండి 14,000 నగదులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే అతనిపై హత్యాయత్నం కేసు, రౌడీ షీట్లు కూడా ఉన్నట్లు చెప్పారు. హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి ఏడాదిలాగా అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కళారూపాలతో కార్యక్రమాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు ఎంఆర్పీఎస్ నాయకులు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కోర్టు సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన జరిగింది. దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సముద్ర స్నానానికి వచ్చిన 2 విద్యార్థులు గల్లంతయ్యారు. చినగంజా మండలం పల్లిపాలెం సముద్ర బీచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారి కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఇంకోళ్లు మండలం రద్దుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన స్టూడెంట్స్ గా గుర్తించారు. చట్టబద్దమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని హనుమకొండలో బీసీ విద్యావంతులు డిమాండ్ చేశారు. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తెలంగాణకు కులగణనకు ఆధారంగా చట్టబద్దమైన బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టాలన్నారు. స్థానిక సంస్థలో బీసీల రిజర్వేషన్ 50% పెంచాల్సిందిగా డిమాండ్ చేశారు. నారాయణపేట మున్సిపాలిటీలో 15వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి రాగ జ్యోతి జోరుగా ప్రచారం చేశారు. తొలిసారి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే వార్డు అభివృద్ధికి తన వంతుగా కృషి అందిస్తానని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందని ప్రజలకు తెలిపారు. ఆ అభివృద్ధిని చూసి ఓటు వేయలేని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి జరగలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులపారపురం మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మీయుల సమ్మేళనం జరిగింది. బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన వీరంకి వెంకన్న గురుమూర్తి మాజీ ఎమ్మెల్సీ వైబీబీ ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నిమ్మకూరు గ్రామంలో జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కృష్ణా జిల్లా పెనుమలూరులో తక్కువ ధరకు బంగారు నాణేలు అంటూ ఆశ చూపి 20.25 లక్షలకు టోకరు వేసిన ఘటన చోటు చేసుకుంది. విజయవాడలో బస్సు డ్రైవర్గా నర్సరావుపేటకు చెందిన తిరుపతి రెడ్డి పనిచేస్తున్నారు. పెనుమలూరులో తనకు తెలిసిన వ్యక్తి వద్ద బిల్లులు లేని బంగారు నాణేలు ఉన్నాయని ఇటీవల తిరుపతి రెడ్డికి బంధువు నరసింహారెడ్డి చెప్పారు.
మేడారం మహాజాతరలో ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ సహాయంతో 70 మంది నేరస్తులను గుర్తించారు. నేరస్తుల గుర్తింపులో పోలీసులకు వాల్యూ పిచ్ సాఫ్ట్వేర్ కంపెనీ పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించింది. సామాజిక బాధ్యతతో సహాయ సహకారాలు అందించామని కంపెనీ సీఈఓ మృదుల కిరణ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. 3 బస్సులు డీసీఎంలు ఢీకొన్నాయి. జహీరాబాద్ మండల రాయపల్లి గ్రామ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ నాయకులు పరిశీలించారు. చంద్రబాబు చీకటి ఒప్పందంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం దారుణంగా మారిందని ఆరోపించారు. ముస్లింలకు వేరే దేశం కావాలనే ఆలోచనకు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ బీజేపీ అని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఇక సర్వధర్మ సమభావన సిద్ధాంతంతో బీజేపీ ఏర్పడిందని, మైనారిటీ అంటే ప్రత్యేక జాతి అనే ఆలోచన లేని పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఫైర్ అయ్యారు. రాయలసీమకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసింది శూన్యమన్నారు. 5 ఏళ్ల పరిపాలనలో 102 సాగునీటి ప్రాజెక్టులకు జగన్ రద్దు చేసి సీమను ఏడారి చేశారని విమర్శలు గుప్పించారు. పోలవరం జిల్లా గుత్తేడులో ఎండీఓ ఎంఆర్ఓ కార్యాలయాలను ఎమ్మెల్యే మిర్యాల శిరీష ప్రారంభించారు. 56 గ్రామాలతో గుత్తేడు మండలం ఏర్పాటు అయిందని అన్నారు. ఈ మండల ఏర్పాటులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత ఉందో ఎమ్మెల్యే తెలిపారు. విశాఖలో ఈ నెల 18, 19 అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసాల సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. సీఎం సూచనల మేరకు విశాఖలో అన్ని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. పెద్దపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు కాదని, ఓడిపోయే వారికి బీఫామ్లు అమ్ముకున్నారని అన్నారు. సీనియర్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇది రాజకీయ యాత్ర కాదు, తన భగవంతుని సంకల్ప యాత్ర అన్నారు నటుడు నిర్మాత బండ్ల గణేష్. కడప జిల్లా రాజంపేటకు బండ్ల గణేష్ ప్రజా సంకల్ప యాత్ర చేకూరింది. ఆయనకు తానా మాజీ అధ్యక్షుడు సీనియర్ టీడీపీ నేత వేమున సతీష్, కూటమి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై ఇసుక లారీ దుప్పిని ఢీకొట్టింది. గాయాల పాలైన దుప్పికి యువకులు సపర్యాలు చేశారు. అనంతరం దుప్పిని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. సిద్దిపేట జిల్లా చేవేళ్లలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. చేవేళ్ల కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న స్వప్న హత్యపై తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులకు రక్షణగా వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేశారు. తార్నాకలో ఆర్టీసీ ఆసుపత్రి ఎన్ఏబీహెచ్ నుండి గుర్తింపు పొందింది. నాణ్యమైన వైద్య సేవలు, రోగి ఆరోగ్య భద్రతను నిర్వహించే దిశగా ఆసుపత్రి చేస్తున్న కృషికి ఇదొక మైలురాయిగా నిలిచిందన్నారు డాక్టర్ శైలజామూర్తి. గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిలో సేవా ప్రమాణాల మెరుగుదల కోసం కృషి చేస్తున్నామన్నారు. ఇవి నైపుణ్యంతో కూడిన ఆరోగ్య సేవ ఇబ్బందిని తయారు చేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నాయన్నారు. ఈ నెల 7, 8 తేదీలో పల్నాడు జిల్లా కొండవీడు కోటలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండవీడు ఫెస్ట్ ను అందరూ విజయవంతం చేయాల్సిందిగా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కలెక్టర్ కోరారు. ములుగు జిల్లా మేడారం ఆలయ పునర్నిర్మాణ పనుల్లో అప్పుడే డొల్లతనం బయటపడింది. 200 ఏళ్లు చెక్కు చెదరకుండా నిలుస్తాయని చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలు వెలుగులోనికి వస్తున్నాయి. సమ్మక్క సారలమ్మల గద్దెల చుట్టూ శిలలతో ఏర్పాటు చేసిన రైలింగ్ మహాజాతరకు వచ్చిన భక్తుల తాకిడికి ఊడిపడిపోయాయి. శిలలు పక్కకు పడిపోగా ఆలయ ప్రధాన ఆర్చిగేటు పై భాగం కూడా వంగిపోయింది. దీనిని గుర్తించిన మంత్రి సీతక్క కాంట్రాక్టర్లకు వెంటనే సమాచారం అందించడంతో వారు అప్రమత్తమై వంగిపోయి ఉన్న ఆర్చిగేటు పై భాగాన్ని సరిచేస్తున్నట్లుగా తెలిసింది. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగపేట వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఫుడ్ కోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఫుడ్ కోర్టు మూసి ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠా గుట్టును పౌర సరఫరాల శాఖ అధికారులు రట్టు చేశారు. సూరంపల్లి పారిశ్రామిక వాడ సమీపంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని లారీలోనికి లోడ్ చేస్తూ ఉండగా అధికారులు దాడులు జరిపారు. సుమారు 520 బస్తాలు స్వాధీనం చేసుకుని సివిల్ సప్లై గోడౌన్ కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అమరావతిలో నీరు ప్రగతి జలహారతి సాగు నీటి సంఘాల భాగస్వామ్య కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు ఏపీ అంటే ఆత్మహత్యల రాష్ట్రంగా ఉండేది. ఆ పేరు రూపుమాపి ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా అభివృద్ధి మారుస్తున్నామన్నారు. సైబర్ నేరాల నియంత్రణ కట్టడి లక్ష్యంగా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో షీల్డ్ 2.0 సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ శ్రీధర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐ రోబోలు ప్రదర్శించారు. రోబో చేసిన విన్యాసాలు, డాన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సైబర్ నేరాలపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు పెద్ద సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు డీజీపీ శ్రీధర్ రెడ్డి. చెన్నై న్యూ జల్పాయ్గురి మధ్య నడిచే రైలు ఒడిశాలో పట్టాలు తప్పింది. జైపూర్ వద్ద ఈ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. రిపేర్లు చేపట్టిన తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. లోక్సభ నుంచి సస్పెన్షన్ కు గురైన ప్రతిపక్ష ఎంపీలు ఈ రోజు కూడా పార్లమెంటు వద్ద నిరసనకు దిగారు. ఇది ప్రజాస్వామ్యానికే అవమానకరమని నినాదించారు. కశ్మీర్లో హిమపాతం ఇంకా కొనసాగుతోంది. చాలా చోట్ల రోడ్లు మంచుతో కప్పబడిపోయాయి. దీంతో అధికారులు యంత్రాల సహాయంతో మంచును తొలగించే ప్రయత్నాలు చేపట్టారు. శబరిమల గోల్డ్ స్కామ్ పై కేరళలో ఆందోళన కొనసాగుతున్నాయి. తిరువనంతపురంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ప్రతిపక్ష సభ్యులు ఇదే అంశాన్ని ప్రముఖంగా లేవనెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి తైక్వాండోలో గోల్డ్ మెడల్ సాధించారు. ఆల్ ఇండియా తైక్వాండో పోటీల్లో ఈ విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, టీచర్లు విద్యార్థిని ఘనంగా సన్మానించారు. భారతదేశపు మొట్టమొదటి సహకార నేతృత్వంలో టాక్సీ ప్లాట్ఫామ్ అయిన భారత్ టాక్సీని కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సేవ మొదట ఢిల్లీ, గుజరాత్లో ప్రారంభించగా ఆ తర్వాత 2 సంవత్సరాలు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరింపనున్నారు. కోల్కతాలో జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం వెస్టిండీస్ టీం చేరుకుంది. కోల్కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం లభించింది.